హలో అండి. ఈరోజు వీడియోలో మినప గారెలు అలాగే పాకం గారెలు ఎలా వేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళను 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పుని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి అస్సలు నీళ్ళు వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి కంటిన్యూస్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని బాగా కలుపుకోవాలి. అప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఇలా అవుతుంది. ఇప్పుడు పాకం కోసం ఒక ప్యాన్లో ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఎక్కువ గారెలు వేసుకునేలా ఉంటే 2-3 కప్పుల బెల్లం కూడా తీసుకోవచ్చు. దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి చేతిని నీటిలో ముంచుకొని కొంచెం పిండిని తీసి పాలిథిన్ కవర్ మీద వేసి చిన్న కన్నం పెట్టుకొని మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. అదే ఫస్ట్ టైం గారెలు వేసేవాళ్ళు, గారెలు వేయడం రాని వాళ్ళు వేస్తే నీళ్లకు బదులుగా నూనెలో చేతిని ముంచి వేసుకుంటే గారెలు చాలా ఈజీగా వస్తాయి. నూనె బాగా మరిగిన తర్వాత మాత్రమే గారెలను వేయాలి. వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గారెలను 2 వైపులా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గారెలు ఈ మాత్రం వేగిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న బౌల్లో తీసుకోవాలి. అలాగే కొన్ని గారెలను డైరెక్ట్గా తీసిన వెంటనే బెల్లం పాకంలో వేసేసుకొని డిప్ చేసుకోవాలి. అలాగే పిండి మొత్తాన్ని చిన్న చిన్న గారెల్లా చేతిని నూనెలో ముంచుకుంటూ చిన్న కన్నాలు పెట్టుకొని గారెల్లా వేసేసుకోండి. పెద్ద పెద్ద గారెల్లా కన్నా చిన్న చిన్న వాటిలా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇలా పాకంలో వేసుకున్న గారెలను ఒక గంటన్నర వరకు బాగా నాననివ్వాలి. అప్పుడు గారెలు ఇలా మెత్తగా జ్యూస్ని లోపల వరకు పీల్చుకుంటాయి. ఈ ప్లెయిన్ గారెలను వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దేవునికి నైవేద్యంగా పెట్టుకోవడానికి 2 గారెలు కూడా చాలా బాగుంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.